హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు రింగ్ రోడ్ దాటిన తర్వాత అండి బెంగళూరు హైవే నుంచి అయితే మనకు వెంచర్ వచ్చేసి సేల్ వచ్చిందండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అని అయితే చెప్పొచ్చు. ఇది జగన్నాథ్ గట్టుకి వెళ్ళే ఆర్చి అండి రోడ్డు. ఈ రోడ్లో స్ట్రైట్గా మనకి ఈ రోడ్ బిట్టే ఉంటుందండి ల్యాండ్ అయితే. అందులో వెంచర్ వేశారు, చూపిస్తాను మీకు. లొకేషన్ కోసం చూపిస్తున్నానండి, మెయిన్ రోడ్ మొత్తం మీకు క్లియర్గా. ఇదండి వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక 900 మీటర్స్ అయితే వస్తుంది హైవే నుంచి. ఇది 60 ఫీట్ రోడ్ అండి. 60 ఫీట్ రోడ్డుకే మనకు ల్యాండ్ అయితే ఉంటే అందులో వెంచర్ వేశారు. వెంచర్ మొత్తం చూడవచ్చు, చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ అయితే ఉందండి. 2 ఆర్చీలు అయితే వస్తాయండి. 2 మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే రోడ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి కనెక్షన్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి. డ్రైనేజ్ కాలువలు ఇచ్చారు. తర్వాత ప్రతి ప్లాట్కు వాటర్ పైప్ లైన్ అయితే ఇచ్చారండి. చుట్టూ కూడా చూడొచ్చు. మనకు ఇక్కడ ట్రస్ట్కి సంబంధించి చూడొచ్చు అండి మీరు. హౌసెస్ కూడా వెంచర్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్ ఉన్నాయి. 30-50 సైజు హౌస్ అయితే పిఓపితో కలిపి మనకు 50 lakhs అయితే చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు 30-40 ఉన్నాయండి, 30-50 ఉన్నాయి. సెంట్ వచ్చేసి 5.5 lakhs అయితే చెప్తున్నారు, చూడొచ్చు మీరైతే. ఇది వచ్చేసి మనకు తాండ్రపాడు నుంచి మనకు వచ్చే హైవే కూడా దగ్గరలో ఉంటుందండి. రెండింటి నుంచి మనకు కనెక్టెడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. హౌస్ చూడొచ్చు, ఆల్రెడీ ఒకటైతే కన్స్ట్రక్షన్లో ఉంది. వెంచర్ డీటెయిల్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి. ఇది మనకు బెంగళూరు హైవేకి అయితే దగ్గరలో ఉంటుందండి. జగన్నాథ్ గట్టుకి వెళ్ళే రోడ్ అయితే రోడ్ బిట్లోనే ఉంటుంది. తార్ రోడ్స్ కూడా వర్క్ అయితే స్టార్ట్ అయిందండి, చూడొచ్చు మీరైతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. డైరెక్ట్ వెంచర్కి సంబంధించి వెహికల్ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ విజిట్ చేయిస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ 2 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సెంట్ వచ్చేసి 5.5 lakhs ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. టోటల్గా వెంచర్ వచ్చేసి ఇలా ఉందండి.